ఓకే గైస్, లైక్ మనం ఇప్పటిదాకా డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసాం మన యూట్యూబ్ ఛానల్లో. ఈ మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ ఓకే, మీల్ని మనం తర్వాత కంప్లీట్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫ్రమ్ టుడే విల్ డిస్కస్ అబౌట్ పాలిటీ. కావాలి డిజాస్టర్ మేనేజ్ చెప్పొచ్చు, బట్ కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా అంటే వీ కెన్ కవర్ ఇట్ బై స్క్రీన్ షేరింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, బట్ పాలిటీ అలా కాదు. పాలిటీలో వచ్చేసి మనం చూసుకుంటే ఇంట్రెస్ట్ రావాలి. ఓకే, సో ఐ డిస్కస్ ఆన్ బోర్డ్. యాజ్ ఆఫ్ నో నేను హాలిడేస్ ఇంట్లో ఉన్నాను అనమాట. సో ఇంట్లో బోర్డు ఉంది కాబట్టి విల్ గో విత్ బోర్డ్. ఓకే, పాలిటీ అంటే ఏంది, ఏం కథ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, డోంట్ వరీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాప్ చేసావు ఎందుకు బ్రో అంటే, నో ఇష్యూ, విల్ కంటిన్యూ ఇట్ లేటర్. ఓకే, నేను కావాలంటే నెక్స్ట్ నా కాలేజీలో ఉన్నప్పుడు కూడా కాలేజీలో త్వరగా స్టార్ట్ అవుతాయి నాకు కూడా కాలేజెస్. సో అప్పుడు నేను వచ్చేసి స్క్రీన్ షేర్ చేసి నేను డిజాస్టర్ మేనేజ్ కంప్లీట్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నా ఓకే ప్రస్తుతానికి ఏదో పాలిటీ వద్దాం మనం. ఓకే ఓకే లైక్ ఓకే మైక్ ప్రస్తుతానికి నాకు ఇదే ఉంది. ఓకే, డోంట్ వరీ, క్లియర్ అయితే విజిబుల్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ పాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ అంటే ఏంటి చూద్దాం. ఎలా అంటే మనం చూసుకుంటే ఓకే, నేను ముందే మాట ఇచ్చా తెలుగులో చెప్తా అనేసి. ఓకే, నో ఇష్యూ, విల్ గో విత్ తెలుగు అలాంగ్ విత్ ఇంగ్లీష్. ఓకే, తెలుగిష్ అమ్మ మనం. తెలుగిష్లో పరంగా మనం చూద్దాం. ఓకే, కమింగ్ టు యా, మనం ఏ రకంగా చూద్దాం అంటే ఫస్ట్ వచ్చేసి ఐ విల్ గో విత్ సిలబస్. సిలబస్ ఏంటి అంటే మనకు ఎంత వెయిటేజ్ ఉంది యూపీఎస్సీలో అనేసి. ఓకే, లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఈ ఇయర్ పేపర్ చూసారా? ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెయిటేజ్ ఎంత ఉండొచ్చు ఏం కథ అనేసి. ఇప్పుడు దాకా అయితే మనకు ఓకే 2025 దాకా చెప్తాను నేను. ఓకే, ఈ ఇయర్ కలుపుకోవద్దండి. వీ కెన్ సీ 2025 వరకు టిల్ 2025 వరకు మనకు వచ్చేసి దాదాపు క్వాలిటీ నుంచి మనకు తెలుసుగా మెయిన్స్లో ఏముంటాయి, ప్రిలిమ్స్ ఉంటాయి అండ్ మెయిన్స్. ఓకే, మెయిన్స్ ఈ రెండు ఉంటాయి. ఓకే, ప్రీలో మనం చూసామంటే దాదాపు 18 to 22 క్వశ్చన్స్ అప్రాక్స్ గా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇన్ని క్వశ్చన్స్ అని 18 to 22 క్వశ్చన్స్ అని ఎవ్రీ ఇయర్ మనకు కానొస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ కానరాదు చెప్తాను అది కూడా. ఓకే, 18 to 22 క్వశ్చన్స్ అంటే దాదాపు మనకు తెలుసు కట్ ఆఫ్ ఏ రకంగా పోతాయి. యూ కెన్ సీ మై ఫస్ట్ వీడియో. ఓకే, ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం ఎంత కట్ ఆఫ్ ఏ రకంగా ఉండదు ఏం కదా. ఓకే, బట్ ఇక్కడ మనం చూసామంటే యావరేజ్గా 20 క్వశ్చన్స్ అనుకుందాం. ఇక్కడ 20 క్వశ్చన్స్ అంటే ఇంటూ 2 అనుకున్నా కూడా మనకు వచ్చేసి 40 మార్క్స్ అనేది దాదాపు ఇంచుమించు 40 మార్క్స్ మనకు వచ్చేసి ప్రిలిమ్స్ లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెయిన్స్. మెయిన్స్ మనం చూసామంటే GS2 మనకు తెలుసు ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేసి. 2 లాంగ్వేజెస్ అవి పక్కన పెట్టామంటే రిమైనింగ్ ఆల్ 7 పేపర్స్. GS1, GS2, GS3, 4 అండ్ నెక్స్ట్ essay, ethics and then optional 2 subjects. Okay, these are the subjects we have. Okay, still we are going with this. GS2 covers entirely polity. Okay, polity, governance, social justice, etc. ఇది మొత్తం వచ్చేసి GS2 కవర్ చేసింది. సో ఇక్కడ మనం చూసామంటే దాదాపు యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ అప్రాక్స్ 125 మార్క్స్. ఓకే, అప్రాక్స్ 125 మార్క్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ పాలిటీ ఇట్ సెల్ఫ్. ఓకే, నిన్ను ఎందుకు నమ్మాలి బ్రో అనొచ్చు. నో ఇష్యూ, యూ ఓపెన్ PYQs, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఓకే, ఇఫ్ యూ సీ దోస్ పేపర్స్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ. ఓ మై గాడ్, ఓకే ఇతను చెప్పింది కరెక్టే. నో ఇష్యూ. సో ఇలా, బట్ ఏదైతే చెప్పాను 20 to 40 మార్క్స్ అని చెప్పాను. ఓకే, here you can see out of 20 to 40 18 to 22 questions. This year we got only 7 questions, around 7 questions అంటే 14 marks only from polity. Okay, because year paper we can say tricky and hardest paper in the entire UPSC history అనొచ్చు మనం this year. ఇంతకుముందు అనుకుంటే 2023 paper was like that, but compared to 2023 paper, 2026 paper is more tricky and harder paper. ఓకే, ఇది నేనే కాదు, చాలా మంది ఫ్యాకల్టీస్ కానీ రాసిన వాళ్ళు కానీ అలాగే కొంతమంది సీనియర్ కెన్ సే
రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవ్రీబడి సేస్ దిస్. ఓకే, చెప్పారు ఏమని, దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, దిస్ టైప్ ఆఫ్ సిలబస్, దిస్ టైప్ ఆఫ్ డెప్త్ దే వెంట్ ఇన్ టు ద పేపర్, నెవర్ ఎక్స్పెక్టెడ్, really never expected this paper. But like UPSC, Union Public Service Commission, we have other name of UPSC, unpredictable service commission అంటాం మనం. As unpredictable paper. Okay, it came. Okay. Okay, this is the overview చెప్పాలంటే. Okay, like year, like we can see like this year, like it won't came like only 7 questions we can see in this today's, like this year paper. But it's not necessary like every time UPSC gives same tough papers. Okay, but we can't like చిన్న చూపు చూడలే. We have to get ready for this as well, but we'll consider it like 18 to 22 questions in prelims from polity itself. Next 20 to 25 questions economy. Okay, చూద్దాం. Economy deal చేసేటప్పుడు we will discuss it, no issue. I think board is clearly visible అనుకుంటున్నా. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఫస్ట్ పాలిటీ అంటే ఏంటి చూద్దాం. మీకు ఒకటి లైక్ ఐ టేక్ యూ త్రూ ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి, లైక్ ఐ టేక్ యూ త్రూ లైక్ బ్యాక్ ప్రీ హిస్టారిక్ పీరియడ్, స్లో లిటిల్ బిట్ ఇంటూ ఏన్షియంట్ పీరియడ్, నెక్స్ట్ మెడివల్, మోడర్న్, హౌ పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్ వి గాట్, పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్ టైం, హౌ ఎలా లైక్ కేమ్ అక్రాస్ దీస్ టైమ్స్. అసలు పాలిటీ ఎలా వచ్చింది, జస్ట్ ఎ సెకండ్. ఓకే, మనం కొంచెం బ్యాక్ పోదామంటే లైక్ టైం పీరియడ్ లో విల్ గో సమ్ వాట్ బ్యాక్వర్డ్. లెట్స్ సే నోమాడిక్ పీరియడ్ గుర్తుందా, nomads. If you read history, ancient medieval history, if you read it, you must be aware of nomads, who are all nomads. Okay, like you can see nomadic people in the sense like మనకు అప్పట్లో ఇరిగేషన్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు అసలు. అప్పట్లో మానవులు జస్ట్ ఉన్నారు. ఓకే, జస్ట్ పీపుల్ లివింగ్ హియర్ అండ్ దేర్, రోమింగ్ హియర్ అండ్ దేర్, దట్స్ ఆల్. But how it came? So those people were actually called nomads because they'll keep on moving from one place to other place. Okay, in search of food, we can say, only for food, because without like food, human can't survive. So let's say point A, point B, point C, point D. These are places. Okay, let's assume. So, Katanu, like if a person is here at point A, okay, he is like a nomadic person అనుకుందాం. సో వాట్ హిల్ డూ, హిల్స్ లైక్ ఫుడ్ కోసం అతను ఏం చేస్తాడు, ముందు ఫస్ట్ హిల్ కిల్ అనిమల్స్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ హిల్ ఈట్ ఇట్. నాట్ లైక్ ఓన్లీ వన్ పర్సన్, లెట్స్ సే వన్ కమ్యూనిటీ. ఓకే, జనరల్ పబ్లిక్ దే విల్ ఈట్. నెక్స్ట్ వాట్ దే విల్ డూ, ఇక్కడ ఉండే ఫుడ్ ఉంటుంది వాళ్ళకి, ఫుడ్ దొరకదు ఇంకా, అయిపోయింది ఇక్కడ ఉండే, you killed and you ate. There's no animals here to eat more. So you can't survive this particular place for a long time. So you'll move from one place to other place in search of food. Again you came here, same situation. Kadandani tinesaru. Again you came here, you ate all animals from here. There is no such animal to eat. You can't survive without eating. Again you will move from one place to other place. This is called nomadic culture. Okay. After several years, human found agriculture, irrigation. Okay, irrigation or agriculture. Human found agriculture. సో ఇప్పుడు మనకు పరిగెత్తాల్సిన పని లేదు, ఎందుకు, ఫుడ్ వచ్చిందిగా. ఫుడ్ వస్తే మనకేమని చెప్పండి, తిన్నామా పడుకున్నాం. లైక్ దట్, ఈటింగ్, లివింగ్. సో అగ్రికల్చర్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. బట్ ఈ టైం నుంచి ఇప్పుడు అర్థం చేసుకోండి, పాలిటీలో ఇక్కడ నుంచి అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి పాలిటీని కొంచెం లింక్ చేద్దాం. సో పీపుల్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, దే విల్ బి పీపుల్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ ఒక పర్టికులర్ పర్సన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ఏరియా అనుకుంటే, ఈ ఏరియా నుంచి ఒక పర్సన్ ని వాళ్ళే వచ్చేసి లైక్ సుప్రీం గా అర్థం చేయాలి, లైక్ చేసేవాళ్ళం, లైక్ అతని ఏమంటారు అని, సుప్రీం గా లైక్ భావించేవాళ్ళు. ఓకే, భావించేవాళ్ళు.
they treat this particular person in a village as supreme. Okay, maybe he might be అప్పట్లో కోటీశ్వరుడు అని చెప్పలేంగా, ఎవరు కాదంతో అంత. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎక్కువ ఇరిగేషన్ చేసేవాడేమో, అలా ఒక అతను సుప్రీంగా అనుకునేవాడు. నెక్స్ట్ కమింగ్ మెల్ల ఏమొచ్చింది, వీల్ వెంట్ టు ఏన్షియన్ టైం. ఏన్షియన్ టైంలో మనం వచ్చేసి కింగ్స్ వచ్చేసారు ఆటోమేటిక్గా. కింగ్స్, ఓకే, కింగ్స్ ఆటోమేటిక్గా రాలేదు, మళ్ళీ దాని ముందర ఇంకో పీరియడ్ ఉంది, అది మేము హిస్టరీలో చదవాలి. ఇది పాలిటీ. ఓకే, పాలిటీలో మనం జస్ట్ ఇక్కడ ఎలా అని చూసాం అంటే ఒక పర్సన్ మనం సుప్రీం మాట్లాడుతున్నాం, దాని మీద మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఈ ఏరియా పీపుల్ ఓకే ఒక అతన్ని సుప్రీంగా అనుభవం లైక్ భావించేవారు. ఓకే, నెక్స్ట్ ఏన్షియన్ టైం వచ్చేసరికి కింగ్ భావించేవారు. కింగ్స్ ఆర్ లైక్ అట్ ద టైమ్ లైక్ గాడ్ టు ది పీపుల్. ఓకే, బికాస్ దే ట్రీట్ లైక్ దెమ్. ఎందుకంటే లైక్ కింగ్ ప్రొవైడ్ షెల్టర్, ఫుడ్, ఎక్సెట్రా. కెన్ సే లైక్ దిస్. స్లోగా పోతున్నా ఎందుకంటే లైక్ ఫాస్ట్గా పోవడం ఎందుకు అనేది ఫస్ట్ సెషనే. సో ఇలా నెక్స్ట్ కమింగ్ టు మెడివల్ వచ్చింది. మెడివల్లో మనకు తెలుసు మోనార్క్స్ వచ్చేసారు ఈజీగా. అంటే మొత్తం మొత్తం ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు మోడర్న్ చూస్తున్నాం. మోడర్న్లో మనకు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, మొత్తం బ్రిటిషర్స్ వచ్చారు. అంటే మొత్తం చూసుకుంటే మన ఇండియా మొత్తము నోమాడిక్ కాడ నుంచి ఇక్కడ వదిలేయండి. నోమాడ్స్ అంటే జస్ట్ అటు ఇటు తిరిగేవాళ్ళు. అక్కడ ఇరిగేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం వచ్చేసి ఒకరి కంట్రోల్లో ఉందామని మనమే చూజ్ చేసుకుంటాం. ఓకే, డూ యూ ఫైండ్ దిస్, డూ యూ రియలైజ్ దిస్? ఓకే, సారీ జస్ట్ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్. ఓకే, లైక్ మనం చూసామంటే లైక్ ఎప్పుడైనా మనం వచ్చేసి ఒక పర్సన్ అండర్లో ఉందామని మన లైక్ హ్యూమన్ థాట్స్. ఎందుకంటే ఓకే హీస్ ట్రీటింగ్ అస్ లైక్ ఓకే బాగా చూసుకుంటున్నాడు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది. సో అలాగే ప్రొసీడ్ అయితే వచ్చాం ఒక పర్సన్ అండర్లో. నెక్స్ట్ కమింగ్ టు లైక్ మున్సబ్దార్స్ అంటాం. ఇఫ్ యూ కాల్ ఇట్ ఈస్ ఏన్షియంట్ పీరియడ్, మున్సబ్దార్స్ వచ్చారు. ఆ తర్వాత మెల్లగా జమీందార్స్ ఎక్సెట్రా 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 వచ్చేసానే ఉన్నారు. సో అలా అంటే పాలిటీ మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే, యూ కెన్ సీ హియర్ పాలిటీ, డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్. అసలు ఏంటి? ఫస్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ వచ్చేసి లైక్ ఇట్ విల్ కమ్ బై లైక్ two words, demos and cracy. Demos in the sense people. Okay, people. Crazy in the sense rule. Okay, అంటే పీపుల్స్ రూల్ అనొచ్చు మనం. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ పీపుల్స్ రూల్. అంటే ఇప్పుడు మన డెమోక్రసీగా అంటే మన డెమోక్రసీగా. ఓకే, డెమోక్రసీగా లైక్ మనమే లైక్ వీఆర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఆర్ గోనా ఎలెక్ట్ ఎ పర్సన్, వీ కెన్ సే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు రూలర్స్. ఓకే, దట్ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు మన డౌట్ రావచ్చు, డెమోక్రసీ డెమోక్రసీ డెమోక్రసీ. లెట్స్ సే చైనా ఇస్ ఎ డెమోక్రసీ, డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కాదు మన ఇండియాలో వచ్చేసి లైక్ పీపుల్ విల్ సే లైక్ ఇట్స్ నాట్ ఎ డెమోక్రసీ, ఇట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. బట్ ది రియాలిటీ ఈస్ ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అకార్డింగ్ టు సమ్ స్కాలర్స్. నేను చెప్పట్లే, ఐఎమ్ నాట్ ది వన్ హూ ఇస్ సేయింగ్ దట్ చైనా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. జస్ట్ సమ్ స్కాలర్స్ ఆర్ సేయింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ చైనా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఓకే, యాజ్ పర్ దెమ్ ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ బికాస్ ఇక్కడ కూడా ప్రజల ద్వారానే ఎన్నుకున్నారు. ఓకే, కాకపోతే ఇట్స్ ఇండైరెక్ట్. మన డైరెక్ట్ పోయి ఓట్ చేయడం, నాట్ లైక్ దట్. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సిస్టమ్. జస్ట్ ఓకే, సో అది కూడా డెమోక్రసీ చెప్పాలని. నెక్స్ట్ కమింగ్ టు పీపుల్స్ రూల్ కంప్లీటెడ్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటది? జస్ట్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి మనం పెట్టుకుంది. లైక్ a country needs to run properly, there should be a rules and regulations. Okay, without rules and regulations you can't survive. Let's say okay, one funny example తీసుకుందాం. Okay, let's say by today evening our honorable prime minister sir వచ్చారు అనుకుందాం. he came and announced like bhayo or behno, from today you are free. Like there will be no legislature, there will be no executive, there will be no judiciary as well, and media also.
మన డెమోక్రసీ 4 పిల్లర్స్ ఏంటి అయ్యాగా? 3 పిల్లర్స్ ఏంటి? పిల్లర్ నెంబర్ 1 ఏంటి? లెజిస్లేచర్. పిల్లర్ నెంబర్ 2 ఎగ్జిక్యూటివ్. 3 జ్యుడిషియరీ. 4th పిల్లర్ ఇస్ మీడియా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హీ సేస్ లైక్ బాయ్ ఆర్ బెహనో ఫ్రమ్ టుడే లైక్ ఒక 1 డే అనుకుందాం. ఫర్ 1 డే దెర్ విల్ బి నో దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్లఫెన్స్, నథింగ్. ఓకే. వాట్ డూ యూ థింక్? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా? ఆలోచించండి ఏమవచ్చు అంటే, ఈరోజు సాయంత్రము మన ప్రైమ్ మినిస్టర్ సార్ వచ్చి జస్ట్ హీల్ అనౌన్స్ లైక్ ఈ రోజు అంటే ఈ రోజు సాయంత్రం వచ్చారు అనుకుందాం. రేపు ఒక్కరోజు మీకు వచ్చేసి జ్యుడిషియరీ ఉండదు, లెజిస్లేటివ్ ఉండదు, ఎగ్జిక్యూటివ్ ఉండదు, మీడియా కూడా మీ మీద ఫోకస్ చేయరు, ఏం లేదు, మీరు రేపు ఏం చేసినా తప్పు లేదు అని చెప్పేసి ఏదో చెప్పారు. ఓకే. ఇఫ్ యూ సెట్ దట్ ఫర్ సపోజ్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా? ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్? డూ యూ థింక్ యూ విల్ కమ్ అగైన్ ఇన్ దిస్ క్లాస్, ఆర్ విల్ యూ సీ యూట్యూబ్ అగైన్ డే ఆఫ్టర్ టుమారో? మొన్నాడు వచ్చి మీరు మళ్ళీ ఇక్కడ కూర్చొని క్లాస్ చూడగలరా? జస్ట్ రిమెంబర్ యువర్ ఎనిమిస్. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు గుర్తెత్తుకోండి. జ్యుడిషియరీ లేదు, లెజిస్లేచర్ లేదు, ఎగ్జిక్యూటివ్ లేదు, మీడియా కూడా లేదు. ఓకే. నథింగ్ ఇస్ దేర్, జస్ట్ యు ఆర్ ఫ్రీ. అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఏమనుకున్నా లైక్ ఎన్ని లేకుండా మేము బతకగలమని మనం ప్రూవ్ చేద్దాం అదర్ నేషన్స్ కి మనం తెచ్చామనుకుంటాం. దిస్ ఐడియా, వాట్ విల్ హ్యాపెన్? ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6కి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే 6:30 కల్లా మీ శత్రువు అంతా మీ ఇంటి ముందర ఉంది. ఓకే. అండ్ యూ విల్ నో లైక్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్. అలా. సో we need certain rules and regulations to run the country, okay, in a perfect manner. Okay. సో అలా లైక్ ఇంతవరకు నేను ఏదో రకంలో లైక్ మైక్ పక్కన పెట్టాక అర్థమైందో నాకు రాట్లాగు. ఓకే. వినిపించింది లేదా తెల్లో? జస్ట్ కీప్ ఇయర్ ఫోన్స్ ఇన్ యువర్ ఇయర్స్ సో దట్ యూ కెన్ క్లియర్లీ ఆడిబుల్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు పాలిటీ. పాలిస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఓకే. పాలిస్ అనే వర్డ్ నుంచి అంటే జస్ట్ మనం ఏమన్నా లైక్ డెమోక్రసీ, పీపుల్స్ రూల్. అంటే ఎవరైతే ఎలక్ట్ లైక్ వీఆర్ గోన్ ఎలెక్ట్ ఎ పర్సన్, పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్ ఎ పర్సన్ ఆర్ ఎ రిప్రజెంటేటివ్ టు రూల్ దెమ్, ఇస్ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్, certain rules and regulation to run the country. Okay. You cannot disobey those rules and regulations. Coming to polity. Polity in the sense polis, which means like government and ela cheptam, polity and like same like that. There should be a territory and it's not like empty territory. Territory in the sense land. Okay, land అనొచ్చు. It's not like empty land. There should be people, population who elects a person. People, population means we the people of India, of this nation, gonna elect a person, representative. It is democracy, people's rule, government. Okay, we are gonna elect government and that particular government should be sovereign. Okay, sovereign in the sense supreme. No one should tell us you have to run, your country have to run like this, you have to do this particular trade agreement with us. No country have like that many powers to demand us. Okay, it's our government and that particular government is sovereign, supreme, it's our own decision. Okay, like that. It's called polity, we can say, like government formation, polity we can link up. Okay. Now, how we are gonna discuss these articles, etc. Okay, we'll see. I'll explain. See, in polity అనేది ప్రదేశం కాదండి. Okay, polity is not like
it's a huge subject, but it looks like a huge subject and vast subject, but it's not. Okay, don't worry about this. You can see here just major important portions. Okay, just major important focus like portions. If you cover these portions, your entire polity is finished according to prelims and mains, not for optional. Like ఇప్పుడు మీరు కన్నా పాలిటీ లైక్ పిఎస్ఐఆర్ we can say like political science and international relations as option if your choice. Okay, then it's not sufficient. You have to come from scratch. Like polity, how polity came, thinkers, who are the thinkers who introduced polity, what are all the theories they proposed, what are all their ideologies. Okay, like this you have to come from scratch. Okay, but if you are not a student of political science and international relations like optional subject, this particular thing is enough. Okay, apart from this nothing is gonna ask. Okay, even you can see 20 to 22 questions every year. Only this, I'll just write it down. What are all those? You can say like first, what is polity? As we discussed, what is polity as a brief, not more than that. That's enough. Next, just basic like what is constitution actually? Yeah, what is constitution? Next, coming to we can say like historical background. Historical background. Next, we can say like preamble. Preamble. Next, we'll enter directly into articles from here. Next, articles 1 to 395. Along with we have schedules. So all schedules we have. Okay. Is there anything else? No. Nothing much. 1, 2, 3, 4, 5 is polity. It's a polity. Okay. People used to like fear, scared about polity because it's not like that. It's that much, this much book it is. How can we cover this particular thing? Just remove this from your brain. Okay. Nothing much. This much. Okay. Okay. But it's like here 1 to 395 articles. It looks like somewhat vast, but you have to understand. Let's say like if you open Bare Act. Okay. No, I'll open Bare Act also. Okay. Bare Act అంటే ఏంటి లైక్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉండే ఆర్టికల్ ఏ రకంగా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లైక్ ఆర్టికల్ 1, వాట్ ఈస్ ఆర్టికల్ 1? If you open constitution, Indian constitution, if you read this like article 1 for suppose, you won't understand because అందుకే like this is the only reason why people think like polity is a headache subject, it's a vast subject, because they are unable to understand that particular constitutional language, because some terms are like that you can't understand. But don't worry, in here I'll explain in detail. First of all, we won't like open more like Bare Act firstly. Okay, first we'll explain in detail. After listening this particular, like for example article 1, I'll explain what is article 1. See article 1, just put it in brain, then open Bare Act. You'll easily crack it, like what's the actually meaning of that particular article. Without knowing this particular explanation, if you go through directly to the articles, you won't understand. Sorry to say this, but you won't understand because that language, that thing, somewhat like okay, first 4 articles might be okay, it will be suitable, okay, it will be understandable, but apart from that, go to article 52, 52, 124, etc. You'll go okay, like Supreme Court, High Court, those articles. If you go on, will feel like I can't. Okay, so don't do that. First, get clear clarification of article, then go to Bare Act. Okay, these are. But here, see, historical background is a such portion where you will get definitely bored. Okay, why? In the sense,
you will get here like Fix India Act, Government of India Act. Okay, like this many acts you'll see here. No issue. So mm, it's my responsibility that you'll not face any board. Okay. So for that purpose, I'm going to teach you historical background in last after completion of 395 articles. Okay. Uh, First, we'll go on like polity. We have actually discussed this is more than enough. Like what is polity, democracy, constitution. Next, coming to like constitution in the sense like rules and regulations. But one question here it comes like which constitution is our constitution? Is it rigid or flexible? Just I'll erase this 1 minute. Okay, I said constitution, right? Is it rigid or flexible? Rigid or flexible? We can say like some constitutions in world they are rigid, means unable to change. It's very difficult to change. If you write constitution once, that's the constitution. You cannot add on, you cannot remove. That's a rigid constitution. It's very hectic, like yeah, very hot constitution. Okay, is it rigid or flexible? Flexible in the sense we can easily add, we can easily remove, we can easily do anything. Constitution. What's our constitution? What's your opinion? Our constitution is combination of both. Okay, our constitution is rigid as well as flexible because like our constitution is rigid but not that much rigid like we can't able to change. We can able to change, but flexible we like our constitution is not that much flexible. We can easily amend. There is a procedure for that in our Indian constitution. There is an article 368. Using this particular article, you can amend our Indian constitution. Okay, you can amend our Indian constitution using this article. So it is combination of both. But this procedure of this article is very tough. It's very difficult. Don't worry, we'll read this particular procedure also. Like from where the like bill gets introduced, and from if Lok Sabha it's got introduced, from after Lok Sabha where it goes, etc. Manani Yuddham. Don't worry. So ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్ అనేది like we are like rigid, like both combination of both rigid and flexible అని చెప్పచ్చు. ఓకే, నో ఇష్యూ. ఓకే, మనం ఇప్పుడు ఏ రకంగా చదువుతామంటే లైక్ ఫస్ట్ ప్లాన్ ఫోకస్ ఏంటి, ఫోకస్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పాలిటీ ఎందుకు చూసాం, కాన్స్టిట్యూషన్ ఏంటో చూసాం. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ స్కోప్ ఏంటి అంటే మనం చూసామంటే లైక్ చెప్పాను లైక్ వీ హ్యావ్ లైక్ ప్రియంబుల్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ టూ టాపిక్స్ విల్ డిస్కస్ ఆఫ్టర్ ఆర్టికల్ 395. ఓకే, ఎందుకంటే విల్ గో లైక్ ఎక్సెప్ట్ హిస్టారికల్ పీరియడ్ విల్ గో ఇన్ ఏ టైమ్ లైన్. ఫస్ట్ మనకి ఏమొచ్చింది, కాన్స్టిట్యూషన్ వచ్చింది, ప్రియంబుల్ వచ్చింది. ప్రియంబుల్ మీరు ఓపెన్ లైక్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసిన ఫస్ట్ లో మీకు కానొచ్చేది ప్రియంబులే. ఓకే, బట్ స్టార్టింగ్ లో రాలేదు. ఓకే, కేమ్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ కేమ్, దెన్ ప్రియంబుల్ కేమ్. ఓకే, లైక్ దిస్ యూ కెన్ సీ. సో this is the way we will first read article 1 to 395, then we'll jump to preamble, then we'll jump to historical background. Your polity is finished almost. Just the entire polity is article 1 to article 395. Okay, these are all just bluff. Okay, just, but we can expect 1 or 2 questions from here also. So we can't skip it. We'll deal it in last. Okay. But articles ఎలా చదువుదాం? Article 1, 2, 3, 4, 5. Shall we go continually? This is the main question. Article 51A అంటే Part 4A.
కాన్స్టిట్యూషన్ ఒక పార్ట్ 4A వరకు విల్ గో కంటిన్యూస్లీ. ఆఫ్టర్ దట్ విల్ కవర్ పాలిటీ యాజ్ చెప్తా, ఇప్పుడు చెప్తా, అర్థమైంది. వెయిట్ జస్ట్ ఎ మినిట్. యూ కెన్ సీ హియర్ ఫస్ట్ ఎలా చేస్తాం, లైక్ ఆర్టికల్స్. ఓకే, ఫస్ట్ విల్ గో విత్ ఆర్టికల్ 1 to 4 which is part 1. ఓకే, జస్ట్ మన ఇండియా గురించి చెప్తుంది, లైక్ యూనియన్ టెరిటరీ గురించి చెప్తుంది, యూనియన్ టెరిటరీ. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ఆర్టికల్ 5 to 11 part 2, we can say part 2 of Indian Constitution. Here you can see citizenship you can see here. Next article 12 to article 35. ఫార్స్ అంటే మీ రైట్, ఇది నా రైట్, ఇది అందరి రైట్ ఇది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇండియన్ సిటిజన్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఫండమెంటల్ రైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆర్టికల్ 12 to 35. నెక్స్ట్ ఆర్టికల్ 36 to ఆర్టికల్ 51 డిపిఎస్పీస్ అంటే పార్ట్ 3 ఇది. ఓకే, పార్ట్ 3 పార్ట్ 4 డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంది ప్రతి ఒక్క స్టేట్ కి. యూ షుడ్ హ్యావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ డిపిఎస్పీస్. యాజ్ ఇండియన్ సిటిజన్ యూ హ్యావ్ టు ఫాలో. స్టేట్ కి డైరెక్షన్స్ షుడ్ డిసోబే దిస్ డైరెక్షన్స్, బాప్ बैठा है ऊपर सेंट्रल गवर्नमेंट. ओके, सेंट्रल गवर्नमेंट okay should not disobey these things, DPSP, any state. Okay, like that. స్టేట్ అనే కాదు, యూ హ్యావ్ లైక్ లిక్కర్ బ్యాన్ అనొచ్చు, ఎక్సెట్రా అన్ని ఉంటాయి మనకి. బట్ యూ విల్ గెట్ లైక్ డిపిఎస్పీస్ లోనే వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ లైక్ లిక్కర్ బ్యాన్ కూడా మాట్లాడచ్చు మనం చూసామంటే. లైక్ ఇంటాక్సికేషన్ బ్యాన్ అంటాం, ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 44 ఐ థింక్. ఓకే, ఇంటాక్సికెంట్స్ బ్యాన్. బట్ పడట్లా, ఎందుకు పడట్లా? మన ఏడాది చూస్తాం, లైక్ జస్ట్ బీహార్, గుజరాత్ ఐ థింక్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ నోట్ ఇంటాక్సికెంట్స్ బ్యాన్ ఇన్ ఇండియా. వై? బడ్జెట్, మనీ, రెవెన్యూ ఎలా వస్తుంది? తీసుకొచ్చి ఇది బ్యాన్ చేశారంటే ఫస్ట్ రివోల్ట్ జరుగుతుంది. పీపుల్ విల్ సే లైక్ ఫస్ట్ ఓట్ బ్యాంక్ డబుల్. సో దే వోంట్ డూ దిస్. ఆల్సో ఇఫ్ ఇట్ say practicality, come to practicality, like ఒక్కసారిగా if you remove intoxicants it will be a disaster. We'll discuss in that particular article ఏంటి అనేసి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు we have ఆర్టికల్ 51A అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టండి, లైక్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ లైక్ ఏఏ బిసి, ఇఫ్ యు గెట్ capital letters, which means this article is not sub-article of any particular article. It's a separate article. ఓకే, ఒక ఆర్టికల్ లో సబ్ ఆర్టికల్ కాదు ఇది, అదే సపరేట్ ఆర్టికల్. ఓకే, యూ కెన్ సీ లైక్ ఫస్ట్ వర్డ్ చూస్తాం మనం, 2A చూస్తాం. 2A ఆర్టికల్ 2 లో సబ్ ఆర్టికల్ 2A కాదు, ఇట్స్ ఎ సపరేట్ ఆర్టికల్. విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే, ఆర్టికల్స్ పైన మనం చూద్దాం, డోంట్ వరీ అబౌట్ దిస్. సో ఇలా యూ కెన్ సీ, సో ఇలా వచ్చిందని చూస్తాం. ఇది ఏంటంటే లైక్ వీ హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఎఫ్డీస్ అనొచ్చు. పార్ట్ 4A, 4 ఇది అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 4A, పార్ట్ 4A అదే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, దేర్ మే బి డిస్టర్బ్ ఏమైనా అవుతున్నారు, లైక్ మళ్ళీ మైక్ చెప్తున్నాను, మైక్ లో చెప్తున్నాను. ఓకే, దిస్ విల్ బి ప్రొసీజర్. ఇక్కడ దాకా మనం ఎలా పోతుంది అంటే విల్ గో ఇన్ క్యూ. ఇది అయిపోయింది, ఇది పోయింది, సో అలా. ఓకే, లైన్ పోదాం. విల్ గో ఇన్ సీక్వెన్స్ till 51A. After this యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్ని వస్తాయి మనకు. అప్పుడు ఇలా పోయామనుకోండి, యూ విల్ ఫీల్ లైక్ ఓకే, యా ఓకే. బట్ వైల్ కమింగ్ టు రిమెంబరింగ్, కంపేరింగ్, యూ విల్ ఫీల్ లైక్ డిడ్ ఐ రీడ్ పాలిటీ, అలా వస్తుంది, డౌట్ వస్తుంది. సో విల్ నాట్ గో లైక్, విల్ గో లైక్
అక్కడ నుంచి మనకు వచ్చే లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ అంటే ఇక్కడ నుంచి మనం వచ్చేసి లైక్ రోల్స్ మీద మాట్లాడతాం, రోల్స్ మీద ఆర్టికల్స్ చూస్తాం. కంట్రీ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఆర్టికల్ 15 నుంచి 52 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రెసిడెంట్ కి సిమిలర్ గా ఉండేది మనకి గవర్నర్. ఓకే, ప్రెసిడెంట్ కి సిమిలర్ గా ఉండేది గవర్నర్. ఓకే, ప్రెసిడెంట్ కి ఉండే పవర్స్ ఆల్మోస్ట్ గవర్నర్ కూడా ఉంటాయి. బట్ అది స్టేట్ లెవెల్, ఇది సెంట్రల్ లెవెల్. ఇక్కడ ఆర్టికల్ వేరు ఉంటుంది, అక్కడ ఆర్టికల్ వేరు ఉంటుంది. ఓకే, ఆర్టికల్స్ వేరే. ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ లో అన్ని అయిపోతాయి. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి గవర్నర్, చీఫ్ మినిస్టర్ అన్ని వస్తాయి. మనం కానీ అలా చదివామనుకోండి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇలా చదువుకుంటే మళ్ళీ గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా చదువుకుంటే పోయామనుకోండి చల్లారుతుంది. అంటే అయిపోద్ది కాదు అట్లా. బట్ చదివిన తర్వాత మళ్ళీ ఇది చదువుతుంది మీకు వచ్చేసి లైక్ ఎవడో చదివినట్టుంది అనిపిస్తుంది తప్ప కంపేర్ చేయలేరు. ఓకే, సో ఆ ప్రాబ్లం రాకూడదనే విల్ గో ప్యారలీ. ప్రెసిడెంట్, గవర్నర్ ప్యారలల్ తీసుకున్నామంటే సేమ్ పవర్స్ ఉంటాయి. ఆర్డినెన్స్ పవర్ కూడా చూసుకోండి. లైక్ ఆర్డినెన్స్ పవర్స్ కూడా మనం చూసుకుంటే ఆర్టికల్ 1, 2, 3లో ప్రెసిడెంట్ ఉంటుంది, ఆర్టికల్ 2 and 3లో గవర్నర్ ఉంటుంది. జస్ట్ ఆర్టికల్స్ చేంజ్ అవుతుంటాయి, రోల్ చేంజ్ అవుతుంది. అది స్టేట్ లెవెల్లో లైక్ ప్రెసిడెంట్ సెంట్రల్ లెవెల్. ఓకే, సో ఇలా దీనిలో లైక్ పిఎం ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ చదువుతామో సిమిలర్ చీఫ్ మినిస్టర్ ఆర్టికల్స్ అయిపోవాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్ అయిపోతే స్టేట్ లెవెల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆటోమేటిక్ అయిపోవాలి. సుప్రీంకోర్టు అయిపోయిందంటే హైకోర్టు ఆటోమేటిక్ అయిపోవాలి. వీటితో పాటు సబార్డినేట్స్ కోర్ట్స్ ఇవి కూడా ఆటోమేటిక్ అయిపోవాలి ప్యారలల్గా. లేదా మనం దీని పరంగా పోదామంటే పోవచ్చు, బట్ కాకపోతే మనకు అర్థం కాదు, కంపేర్ చేయండి ఎక్కువ. ఇక్కడ ఆర్టికల్స్ ఇన్ని చదివినట్టు మళ్ళీ అన్ని చదివినట్టు. బట్ ఒకేసారి మనం ఆర్టికల్స్ ఎంట్రాగా కంప్లీట్ చేసుకుంటూ పోతే క్వాలిటీ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. ఓకే, సుప్రీంకోర్టు, హైకోర్టు అనుకోవచ్చు. ఫినాన్స్ కమిషన్ వస్తుంది, ఫినాన్స్ కమిషన్ అవ్వచ్చు, క్యాగ్ అవ్వచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సివిల్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మనకు తెలుసు లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఎఫ్ఎస్ వస్తుంది, ఐఆర్ఎస్ వస్తుంది అని అనుకోవాలి. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్. ఈ 3 ఇండియా లోపల. ఐఎఫ్ఎస్ అంటే ఫారిన్ సర్వీస్, అది బయట పోయి ఎంబసీలో పనిచేసేది. ఓకే, అది ఆల్ ఇండియా సర్వీస్కి రాదు. యూపీఎస్సి దీంట్లో అన్ని వస్తాయి మనకు కావాలంటే. యూపీఎస్సి బోర్డు ఏంటి, నెక్స్ట్ ఎస్పీఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి, నెక్స్ట్ యూ కెన్ సి లైక్ ఇవన్నీ మనం ఎలా చేస్తాం. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ అండి, కాన్స్టిట్యూషన్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, కాన్స్టిట్యూషన్, అన్కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయ్యి బోర్డు కానొస్తుందా. ఓకే, బోర్డు కావాలి. ఓకే, కాన్స్టిట్యూషన్ అండ్ అన్కాన్స్టిట్యూషన్ బాడీస్ అవి కూడా చూస్తాం మనం. సో ఈ రకంగా కంప్లీట్ చేసుకున్న పోయామంటే విల్ కంప్లీట్ పాలిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, లేదు మనం అనుకున్నాం లైక్ వర్క్ అవ్వాలంటే తలకాయ నొప్పి. ఓకే, ఇట్ విల్ బి వెరీ హెడ్ ఏక్. డోంట్ వరీ, ఐ థింక్ ఐ విల్ ఎండ్ అప్ దిస్ సెషన్ టిల్ హియర్. టుమారో నుంచి మనం డైరెక్ట్గా లైక్ ఆర్టికల్స్లోకి ఎంటర్ అవ్వం. ఓకే, మేబీ డైలీ రాకపోవచ్చు వీడియోస్ అనేవి, బట్ వస్తాయి, డే బై డే అన్న వస్తాయి. ఓకే, పాలిటీ బై ది ఎండ్ ఆఫ్ జూన్ మంత్ ఎండ్ అయ్యేసరికి పాలిటీ మీద అయిపోద్ది నాది పూచి. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. ఆల్మోస్ట్ అయిపోవాలని ట్రై చేస్తాం. ఒకవేళ అవ్వకపోయినా కానీ ఆఫ్టర్ జూన్ స్క్రీన్ షేరింగ్ ద్వారా రావాల్సి వస్తుంది. ఓకే, బోర్డ్ అనేది ఉండకపోవచ్చు, స్క్రీన్ షేరింగ్ విల్ గో త్రూ. డోంట్ వరీ. థింక్ సి దిస్ ఈజ్ లైక్ ఫ్రాంక్ చెప్పాలంటే లైక్స్ ఫార్ మై రివిజన్. ఓకే, బట్ నా పని ఏంటి, నాలెడ్జ్ చెప్పడం. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ నాలెడ్జ్ యూ కెన్ కమ్. ఓకే, సో అలా నాలెడ్జ్ కావాలనుకుంటే యూ కెన్ డైలీ సీ వీడియోస్ ఎక్సెట్రా. జస్ట్ నాలెడ్జ్ ఇస్ డివైన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, ఇప్పటికీ డ్యూరేషన్ చాలా అయిపోయింది, దాదాపు 40 minutes దాకా వచ్చింది ఈ వీడియో. జస్ట్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ బ్రీఫ్, మనం ఏది చూడబోతున్నాం ఏం కథ అనేసి. ఓకే, టుమారో నుంచి ఆర్టికల్ 1 ఏదైతే ఉందో లైక్ యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడదాం. యూనియన్ టెరిటరీ ఆర్టికల్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, అలాగే బేర్ యాక్ట్ కూడా వేసి చెప్తాను నేను. సపరేట్గా అంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే లైక్ సపరేట్ ఇది నీకు వీడియో పార్ట్ వైజ్గా వీడియో చెప్పాలంటే చాలా అవుతుంది. సో ఐ టేక్ 2 parts అట్ ఎ టైం. ఓకే, లైక్ ఈ 2 parts నెక్స్ట్ వీడియోలో ఉంటాయి.
యూనియన్ టెరిటరీస్, సిటిజన్షిప్ రెండు కలిపి ఒకే వీడియో చూస్తాను. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కి ఒక లైక్ 2 వీడియోస్ దాకా పడచ్చు, అదొకటే. ఎందుకంటే ఆర్టికల్స్ ఆర్ హ్యూజ్. డిపిఎస్పీస్ ఫాస్ట్ గా అయిపోతాయి ఎందుకంటే పెద్ద ఉండవు. ఫండమెంటల్ రైట్స్ ఇస్ అవర్ ఫండమెంటల్ రైట్, జాగ్రత్త చదవడం. ఓకే, ప్రెసిడెంట్ గవర్నర్ ప్యారల్ వెళ్ళిపోతున్నాయి. ప్రెసిడెంట్ గవర్నర్ కి ఒక వీడియో వల్ల స్మూత్ వెళ్ళిపోతుంది, నో ఇష్యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూ కెన్ సీ లైక్ ఓకే, అయిపోయిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐ విల్ కంప్లీట్ ఇన్ యూట్యూబ్ via screen sharing itself. Okay, no issue. Polity is the main focus. Focus on polity. See, polity, economy, geography, and history. 4 pillars of UPS అని చెప్పొచ్చు మనం. ఓకే, సెంటర్ పిల్లర్ కూడా ఉంది ఒకటి. 4 pillars 4 వైపులు ఉంటాయి, ఒకటి సెంటర్లో ఉంటుంది. అదే అందరినీ కాపాడు చెప్పాలంటే. దట్ ఈస్ కరెంట్ అఫైర్స్. దాన్ని మిస్ చేసామంటే సగం అయిపోతుంది. ఓకే, సో డోంట్ మిస్ కరెంట్ అఫైర్స్. ఓకే, పాలిటీ అయినా, ఎకానమీ అయినా, జియోగ్రఫీ అయినా, హిస్టరీ అయినా టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్ యువర్ నోట్స్, నాట్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ కెన్ రిమెంబర్ టుడే బట్ నాట్ ఇన్ ది ఎగ్జామ్ డే. It will possible only when you have updated that particular current affairs news in particular subject of your notes, and you will revise it before going exam. Then can remember it, actual points avachchu, etc. in the exam session. Okay, don't worry. See, don't focus on prelims. Prelims is just a barrier. Okay, don't focus on prelims. Focus on mains. It's just a hurdle. Okay, if you crossed prelims like 200 by 200 marks also, okay, 200 వచ్చింది కానీ still you are in equal in front of prelims with all other people. Okay, don't worry. I think my communication is well. I don't know, no issue. Like English, Telugu mix చెప్తాను నేను, don't worry. Okay, thank you guys. We'll go next session by articles, don't worry. Thank you.